ఎంతో ఇష్టంగా తినే మటన్ గ్రేవీ కర్రీ నా స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చూపిస్తా వచ్చేయండి. ముందుగా అయితే ఒక ఫ్రెష్ మటన్ అయితే తీసుకోవాలి. మటన్ ఎప్పుడూ కూడా రెడ్ కలర్‌లో ఉండాలి. అలానే టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే తీసుకోవాలి. అలానే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కోసం అల్లం ముక్కలు, వెల్లుల్లి తీసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొరియండర్ లీవ్స్ అంటే కొత్తిమీర అయితే వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొత్తిమీర వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రెష్‌గా కడిగి తీసుకున్న మటన్ కూడా ఆ ఆనియన్స్ ముక్కల్లో అయితే వేసుకోవాలండి. వేసుకొని చిటికెడు పసుపు అయితే వేసుకొని మటన్‌ని కూడా ఒక 5 మినిట్స్ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి కొంచెం తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకొని అట్లానే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ఇంకొక 5 మినిట్స్ మిక్స్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనము కొంచెం కొత్తిమీర అలానే మటన్ మసాలా కూడా వేసుకోవాలండి. మటన్ మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనము లేత మటన్ అయితే ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే సరిపోతుంది. అదే ముదురు మటన్ అయితే 1 లీటర్ వాటర్ అయితే పోసుకోవాలండి. నేను ఇక్కడ హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసాను. హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని లిడ్ క్లోజ్ చేసి కుక్కరు 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత మనకి స్మెల్ తెలుస్తుంది. అప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు మనము ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత సర్వ్ చేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి నా స్టైల్‌లో చేసి పెట్టండి. చాలా బావుంటుంది. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ గైస్.